श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। లలితా సహస్రనామ శ్లోకాధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 44వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 44వ శ్లోకం. నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్లేప ప్రథమం, నిర్మల ద్వితీయం, నిత్య తృతీయం, నిరాకార చతుర్థం, నిరాకుల పంచమం, నిర్గుణ షష్ఠం, నిష్కళ సప్తమం, శాంత అష్టమం, నిష్కామ నవమం, నిరుపప్లవ దశమం. దశపది అయం శ్లోక. ఇంతవరకు 10 పదాల శ్లోకం రాలేదు. ఇప్పుడే దశపది శ్లోక మనకు అమ్మవారు అనుగ్రహించారు. వసుంజ వాగ్దేవతలు మనకు చెప్పారు. నిర్లేప, లేప అంటే ఆవరణము. సహజంగా మానవులకు అంటే పాంచభౌతిక దేహంగా కలిగిన వాళ్ళకి పంచలేపాలు ఉంటాయి, పంచకోశాలు. లేప అంటే పైన ఆవరణము. ఏమిటి పంచకోశాలు? మొదటిది అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం. ఈ పంచకోశాలు పవిత్రములైనప్పుడే మనం దయాభక్తిని, ప్రశాంతతను, ఒక ఆధ్యాత్మిక శక్తిని పొందగలం. అమ్మవారికి వీటితో పని ఉంటుంది. అమ్మవారే మనకు అనుగ్రహిస్తారు కదా ఇవన్నీ. అంచేత నిర్లేప. ఇంకొక అర్థం ఏంటంటే లేపనం అంటే పైపోత. పైపోతలు, పై మెరుగులు ఇవన్నీ పాంచభౌతిక శరీరం ఉన్న వాళ్ళకి. అమ్మవారు తేజోరూపిణి, అంచేత ఆవిడికి ఇవేమి ఉండవు. నిర్మల, ఎటువంటి దోషములు లేనివారు అమ్మవారు. దోషాలు ఉంటే దేవతలు ఎలా అవుతారు? దోషాలు ఉన్నవాళ్ళు మానవులే, దోషాలు లేని వాళ్ళు దేవతలు. నిత్య, శాశ్వత స్థితి అమ్మవారిది. ఎప్పుడూ ఉంటారు. మన శరీరాలు ఉంటుంటాయి, పోతుంటాయి, ఇంకో శరీరాలు వస్తుంటాయి, కానీ అమ్మవారు శాశ్వతంగా ఉంటారు. ఏ యుగంలో అయినా ఎప్పుడైనా అమ్మవారు నిత్య స్వరూపిణి. నిరాకార, ఆకారం ఎవరికి ఉంటుందండి? జీవులకు ఉంటుంది. చరాచర జీవులకు ఆకారం ఉంటుంది. దేవతలకు ఆకారం ఎందుకు ఉంటుంది? తేజరూపులు కదా. పైగా అమ్మవారు నిరాకార స్వరూపిణి. అమ్మవారికి ఆకారం లేదు. అమ్మవారు సంకల్పించుకున్నారు. ఏకోహం బహుశ్యాం, అనేక రూపాలు పొందారు. వసుంజాది వాగ్దేవతలు, సప్తమాతృలు అన్నీ ఆమె రూపాలే. అంచేత మొట్టమొదటి అమ్మవారు నిరాకార. నిరాకుల, ఆకుల అంటే ఆందోళన, మనోరుగ్మత, మానసిక రుగ్మత, బలహీనత, ఇవన్నీ సామాన్యులకు ఉంటుంది. మానవులకు మాత్రమే బలహీనతలు, రుగ్మతలు, ఆవేదనలు, ఉద్విగ్నతలు. అమ్మవారు వీటినన్నిటి తొలగించే శక్తి ఉంది అమ్మవారికి. అంటే అమ్మవారిని ధ్యానిస్తే, ఈ మంత్రం ఒక్కటి చదువుకుంటే మనకు ఆందోళన ఉండదు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిరాకుల, ఎందుకంటే ఆకులత్వం పోగొడతారు అమ్మవారు. తర్వాత నిర్గుణ. మనకు సహజంగా 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఇతరులను సంతోషంగా ఉంచుతారు, అది సత్వగుణ లక్షణం. రజోగుణం కోపాలు, తాపాలు, కసుబుసులు ఉంటాయి. తమోగుణం అంటే అజ్ఞానం, అంధకారం, మూర్ఖత్వం. ఈ 3 గుణాలు మనకు కనిపిస్తుంటాయి మానవుల్లో. కానీ
భగవంతుడు నిరాకార స్వరుడు, నిర్గుణుడు, నిరాకారుడు. అమ్మవారు అంతే, నిర్గుణ అంటే సత్వ రజస్ తమో గుణములు లేనివారు. అమ్మవారు కల్పించిన గుణాలే కదా ఇవి, అమ్మవారికి ఎందుకుంటాయి? ఉండవు. తర్వాత నిష్కళ. కళ అంటే ఏమిటి? చైతన్యం, తేజస్సు. సంతోషంగా ఉన్నారనుకోండి వాడి ముఖం కళావంతంగా ఉంటుంది అంటారు. బాధతో ఉన్నారనుకోండి వాడి ముఖం కళాహీనంగా ఉంటుంది అంటారు. ఈ కళాహీనత్వం, కళావంతత్వం ఎవరికి ఉంటుంది? మనకే. అంచేత అమ్మవారు ఎటువంటి కళలు లేనివారు, కళలు ఇస్తారు అమ్మవారు. నిష్కళ. శాంత. శాంత అంటే ఏమిటి? విశేషమైనటువంటి మానసిక రుగ్మతలు, మానసిక చంచాంచల్యాలు, మానసిక బలహీనతలు లేనటువంటి ఒక అద్భుతమైన పరమానంద స్థితిని శాంతత్వం అంటారు. అమ్మవారు శాంతస్వరూపిణి. శాంత అటువంటి అద్భుతమైన నామాలు ఇచ్చారు. నిష్కామ. కామ అంటే ఏమిటంటే కోరిక. కోరికలు లేకుండా మనం ఉంటామా? భోజనం చేయడం కోరిక, దాహం తెచ్చుకోవడం కోరిక, సంతోషంగా ఉండడం కోరిక, దుఃఖాలు ఉండకూడదు అనుకోవడం కోరిక సహజం. కానీ అవి ధర్మబద్ధములు ఉండాలి. భగవంతుడు మనకు చతుర్థ పురుషార్థాలు ఇచ్చారు. ధర్మార్థ కామ మోక్షములు. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మపూర్వకమైన అర్థము, ధర్మపూర్వకమైన కామము మోక్షానికి దారితీస్తాయి, మోక్షానికి ఇస్తాయి. అంటే ధర్మబద్ధములైన కోరికలు మనకు ఉండాలి. అంచేది ఈ కోరికలు ధర్మబద్ధములైనవి అనేవి కానీ, అధర్మంతో ఉన్న కోరికలు కానీ మానవులు మాత్రం ఉంటాయి తప్ప ఇవన్నీ కూడా మనకుంటే అమ్మవారికి ఉండవు. అంటే నిష్కామ స్వరూపిణి. అమ్మవారికి ఎటువంటి కోరికలు లేవు. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు ధర్మబద్ధమైన కోరికలు కలుగుతాయి, ధర్మబద్ధమైన సంకల్పాలు కలుగుతాయి. అమ్మవారి సన్నిధి చేద్దాం. నిరుపప్లవ. ఉపప్లవ అంటే ప్రమాదం అంటారు, లేదా ఒక రకమైన భయానక స్థితి, ఆందోళన, ఉద్విగ్నత అంటే ఇంగ్లీష్లో టెన్షన్ అంటారు సరే, సంస్కృతంలో ఉద్విగ్నత అంటారు. ఆ ఉద్విగ్నత అన్నిటికీ దారితీస్తుంది. మధుమేహ వ్యాధి అంటే బీపీకి, అలాగే రక్తపీడనంలో వైవిధ్యం ఉంటుంది. బీపీ రక్తపీడనం తగ్గడం, ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా ఉద్విగ్నత ఉండటం వల్ల కలిగేవి. ఆకులత్వం, ఉపప్లవత్వం అంటే ఉగ్రత. ఎటువంటి ఉపప్లవం ఉండకూడదు. నిరుపప్లవ. అమ్మవారు వీటికి అతీతురాలు. ఎటువంటి ఉపప్లవాలు అమ్మవారికి ఉండవు, అమ్మవారిని సేవించే వాళ్ళకు ఉండవు. ఇంకా అమ్మవారిపై భక్తి లేకుండా స్వేచ్ఛగా ప్రవర్తించే వాళ్ళకు ఎప్పుడేమొస్తుందో, ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో అనే స్థితిలో ఉంటారు. అంచేత అమ్మవారు నిరుపప్లవ. అంత అద్భుతమైన నామాలు, దశనామాలు. చిన్న చిన్నవే, అర్థం కూడా తక్కువే, అయినా కూడా విశేషమైన నామాలు. ఈ ఒక్క శ్లోకం చాలు మనకు ఆవేదనలు, ఆ ఉద్విగ్నతలు, ఆందోళనలు లేకుండా మనస్సును పవిత్రంగా, శక్తివంతంగా, ఏకాగ్రతతో ఉంచడానికి, ఒక విశేషమైన ఆనంద స్థితిని కల్పించడానికి అద్భుతమైన శ్లోకం. నిర్లేప నిర్మల నిత్య. నిర్లేప నిర్మల నిత్య. నిరాకార నిరాకుల. నిర్గుణ నిష్కళ శాంత. నిష్కామ నిరుపప్లవ. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు.